ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియా ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి గల కారణాలు ఏంటంటే, ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టిందో అప్పటి వరకు చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, అసలు వీళ్ళు పర్ఫామ్ చేస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉండింది. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు న్యూజిలాండ్ తోని 3 టెస్ట్లు ఆడింది. సో ఈ 3 టెస్ట్లు ఆడినటువంటి ఇండియా వైట్ వాష్ అయిపోయింది అండ్ మొత్తం వరుసగా 3 ఓడిపోయింది. సో అలా ఓడిపోవడం వల్ల చాలా వరకు డిమోటివేట్ అయింది. ప్లేయర్స్ అందరూ కూడా డిమోటివేట్ అయ్యారు. వాళ్ళ యొక్క ఫామ్, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ కూడా చాలా వరకు ఫామ్ ని కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారో అప్పుడు ఇంతటి అద్భుతమైనటువంటి విజయం వస్తుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఫస్ట్ టెస్ట్ లో ఎప్పుడైతే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుందో అప్పుడు బ్యాట్స్మెన్స్ తడబడ్డారు. ఆ బ్యాట్స్మెన్స్ తడబడిన విధంగా కరెక్ట్ గా 150 స్కోర్ కి ఆల్అౌట్ అయిపోయారు. అంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్ చాలా విజృంభించి బౌలింగ్ చేశారు. దెబ్బకి ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా 150కి ఆల్అౌట్ అయిపోయారు. ఆ తర్వాత ఆసక్తికరంగా ఏమైందంటే, ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్ బౌలర్స్ కి దాసోహం అయిపోయారు అనమాట. అంటే ఎటువంటి పర్ఫామ్ చేయలేకపోయారు. దాని పర్యవసానం ఏమైందంటే 104 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసింది. అందులో ప్రముఖంగా యశస్వి జైస్వాల్ చాలా యంగ్ ప్లేయర్, చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఈ మధ్యనే చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ 160 పరుగులతోని చాలా టర్నింగ్ పాయింట్ అయింది అనమాట ఈ మ్యాచ్ లో. ఆ తర్వాత ఎప్పుడైతే లీడింగ్ లోకి వచ్చిండ్రో, ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి రావడం జరిగింది. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రాగానే చాలా మంచి లీడ్ లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఇండియా చాలా మంచి లీడ్ లో ఉంది. ఆ లీడ్ ని కొనసాగిస్తూ దాదాపు 500 పైచిలకు రన్స్ టార్గెట్ పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పవచ్చు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఎప్పుడు జరిగినా కానీ చక్కగా ఆసక్తి ఉంటుంది. చాలా టఫ్ మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేటువంటిది చాలా చిన్న టీం కాదు, చాలా పవర్ఫుల్ టీం, చాలా శక్తివంతమైనటువంటి టీం. సో అటువంటి శక్తివంతమైనటువంటి టీంని వాళ్ళ దేశంలో, వాళ్ళ సొంత గడ్డలో వాళ్ళని ఓడించడం, అది కూడా దాదాపు 290 పరుగుల తేడాతో ఓడించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. సో అటువంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి టీం ఇండియాకి అభినందనలు చెప్పాలి. దాంతోపాటు ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్ కానివ్వండి, దాంతోపాటు విరాట్ కోహ్లీ కానీ అద్భుతమైనటువంటి సెంచరీలు చేశారు. దాంతోపాటు బౌలింగ్లో ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అటు క్యాప్టెన్సీగా చేస్తూ దాంతోపాటు అద్భుతమైనటువంటి బౌలింగ్ స్పెల్స్ని వేయడం అనేటువంటిది మ్యాచ్కే పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. సో అటువంటి అద్భుతమైనటువంటి బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను, బ్యాటింగ్లోను అన్ని విధాలుగా ఆధిపత్యాన్ని చెలాయించి ఆస్ట్రేలియా గడ్డలో ఫస్ట్ టెస్ట్ మీదనే చాలా భారీ మెజారిటీతో గెలవడం, చాలా భారీ పరుగులతో గెలవడం అనేటువంటిది నిజంగా ఇండియాకి ఒక అద్భుతమైనటువంటి బూస్టింగ్. ఇంకొకటి, ఈ ఆస్ట్రేలియా టూర్ అనేటువంటిది ఇండియాకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైతే న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి వరుసగా ఇండియాని వరుస మ్యాచ్లలో ఓడించడం అనేటువంటిది చాలా పెద్ద ఇంపాక్ట్ చేసింది అనమాట వరల్డ్ ఛాంపియన్షిప్లో అర్హత సాధించడానికి. సో ఒకవేళ న్యూజిలాండ్తో కనుక ఇండియా ఒక 2 మ్యాచ్లు గెలిచి ఉన్నా కానీ డెఫినెట్గా ఆస్ట్రేలియా టూర్ అనేటువంటిది వరల్డ్ ఛాంపియన్షిప్కి పెద్దగా ఇంపాక్ట్ అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే ఇండియాలో న్యూజిలాండ్ వరుసగా ఇండియాను ఓడించిందో, 1 by 1 మొత్తం వైట్ వాష్ చేసిందో, అప్పటి నుంచి ఇంకా ఇండియాకి ఛాంపియన్షిప్లో అర్హత సాధించాలంటే తప్పనిసరిగా ఆస్ట్రేలియాలో ప్రభావం చూపించేటువంటి మ్యాచ్లు గెలవాలి. అంటే అట్లీస్ట్ 4 మ్యాచ్లు అయినా సరే తప్పనిసరిగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందులో ఒక పాజిటివ్ స్టెప్ ఏంటంటే, మొట్టమొదటి మ్యాచ్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తోని, అద్భుతమైనటువంటి టీమ్ స్పిరిట్తోని ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాని అత్యంత భారీ రన్లతో ఓడించడం అనేటువంటిది ఇండియాకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇండియన్ ప్లేయర్స్కి ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఫామ్లోకి రావడం అనేటువంటిది శుభ పరిణామం. దాంతోపాటు ఒకవేళ రోహిత్ శర్మ కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడంటే, అంటే రోహిత్ శర్మ కూడా మళ్ళీ టీంలోకి జాయిన్ అయితే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ మ్యాచ్ అంటే December 6th స్టార్ట్ అయ్యేటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అనేది మనం చూద్దాం. సో చూస్తుండండి జూమ్ ఇన్ న్యూస్.